వెల్కమ్ టు మై ఛానల్ రాధా లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? గుడ్ మార్నింగ్. మొన్న ఇల్లు కొనడానికి వెళ్తున్నాను కానీ కొనలేదన్నావు కదక్క, ఎందుకు అని క్వశ్చన్ చేస్తున్నారు కదా. చెప్తానండి, కొంచెం లేట్ అయింది. అంతకంటే ముందుగా మీకు ఒక విషయం చెప్పాలండి. మనకు ఆరోగ్యం బాగున్నప్పుడు ఏమైనా చేయగలం, ఏమవుతుందిలే అని చెప్పి కేర్లెస్గా కూడా తీసుకుంటాం. కానీ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా, మంది తప్పైనా ఎదుటివారిది తప్పైనా ఒకవేళ దెబ్బ మనకు తగిలితే చాలా ఘోరంగా ఉంటుంది అది. నాకు మామూలుగా బండిలో కూర్చోవాలంటేనే భయము. మా ఆయన స్లోగా వెళ్ళిన అంటే ఫాస్ట్గా వెళ్తాడు మా ఆయన, కానీ వెనకలో కూర్చున్నాను అనమాట. ఆ రోజు డబల్ సైడ్ కూర్చోకుండా ఒకవైపు తిరిగి కూర్చున్నాను. మొన్న 2వ తేదీ మా పాపను వదిలొచ్చానమాట. ఫంక్షన్కి వచ్చింది పెద్ద అమ్మాయి. వదిలొచ్చేటప్పుడు ఇంకా హోటల్కి కొద్దిగా దగ్గరున్నాం. 2:30 ఆ మధ్య ఉంటుందన్నమాట. ఆ టైంలో వచ్చేటప్పుడు అతనిది కూడా తప్పు లేదు, పాపము అనకూడదు. ఇలా సడన్గా అతను కూడా అబ్బాయిని ఎక్కించుకొని, ఇప్పుడు మా బండి ఇలా ఉంటుంది కదా, అతనిది ఇలా ఆపోజిట్లో వచ్చిందనమాట. వచ్చినప్పుడు మా ఆయన కొంచెం క్రాస్ చేసే టయానికి, ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి, బండ్ల గురించి నాకు సరిగ్గా తెలియదు కానీ చెప్తా చూడండి. ముందర వీల్ ముందు, స్కూటీకి ముందు ఇట్లా వీల్ ముందు రౌండ్గా ఉంటుంది కదా, ఆ రౌండ్ దగ్గర ఏమైందంటే నా చిటికిన వేలు, లెఫ్ట్ సైడ్ది చిటికిన వేలు విరుక్కుందన్నమాట. అంటే అక్కడ తగులుకుంది. మా ఆయన కొంచెం ముందుకు వెళ్ళడం, అతను కొంచెం అక్కడ క్రాస్ చేస్తాడు. చాలా డిఫరెన్స్ ఏం లేదు, కొద్దిగానే ఇలా వెళ్ళడం అలా వెళ్ళడంతో అది కింద తెగి కింద కట్టేందనమాట వేలు. నాకు అప్పటికి కూడా నొప్పి ఇచ్చింది, కానీ ఏదోలో సడన్గా మామూలు తగిలి వెళ్ళిపోతాయి కదా అనుకున్నా. కానీ మా ఆయనకి అబ్బా నొప్పిస్తుంది అంటే స్టాప్ చేశాడు. పాపం అతను కూడా స్టాప్ చేశాడు. చిన్న అబ్బాయి వాళ్ళకు కూడా 3 years ఏమో. అతను ఏదో పని మీద వచ్చి అట్లా, కానీ అతనైతే వెళ్ళిపోలేదండి. అంటే సమాజంలో ఇంకా మంచి ఉంది అని కూడా అలాంటి వాళ్ళు కూడా ఒక కారణం అనుకుంటాను. అతనికి కూడా ఏదో మన ఆపరేషన్ 2 కాళ్ళు కూడా సరిలేవు. అయినా కూడా అతను ఆపి, అమ్మ ఏం లేదు, నువ్వేం భయపడద్దు అన్నాడు. నేను చెప్పులు వేసుకున్నా కదా, దిగేసరికి పైన ఏదో మనం ఇప్పుడు గోడకో దేనికో దేనికో తగిలితే గీచుకుంటుంది కదా, అట్లా పైన తోలు మాత్రం పోయినట్టు అనిపిస్తుంది. మంటలు వేస్తుంది కానీ పైన ఏం కాలేదు, కింద తగిలిందనమాట. ఇప్పుడు ఈ ఫింగర్ ఉంది కదా, ఈ పైన ఏం కాలేదు, కింద కట్ అయిపోయింది. ఈ నరం దగ్గర కొద్ది కట్ అయి లాస్ట్కి ఇట్లా వేలాడుతుంది అనమాట. నాకు మామూలుగా ఆల్మోస్ట్ నాకు లాస్ట్ చిటిన వేలు కొంచెం పైకి ఇలానే ఉంటుంది. ఈ సైడ్ లెఫ్ట్ సైడ్కి ఇంకా ఎక్కువ ఉండేసరికి ఇది కట్ అయిందనమాట. కింద బ్లడ్ అంతా కారిపోయి కిందంతా అయ్యింది. అప్పటికి కూడా నాకు అర్థం కాలేదనమాట ఏమైంది అనేది. ఇంకా మా ఆయన బండి నిలిపేసరికి చూసుకుంటే బ్లడ్ అంతా కారిపోయింది. అతను కూడా అమ్మ ఏం కాదంటే నాకు అప్పుడు అర్థమైంది. అంటే సామాన్యంగా నాకు ఇంజక్షన్ అంటేనే భయము, అట్లాంటిది ఏలు కట్ అయినా కూడా కంట్లో నీళ్ళు రాలేదనమాట. ఆ టెన్షన్లోనూ ఏమో నాకు తెలియదు, కానీ నీళ్ళు అయితే రాలేదు, ఆగిపోయినాయి. భయంతోనో మరి దేంతోనో నాకైతే తెలియదు, కానీ కట్ అయిన తర్వాత ఇంకా అలానే దగ్గరనే ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్దాము అనుకున్నాం. 2:30 ఆ మధ్యలో లంచ్ అవర్ కదా, వెళ్ళిపోయినారు అనమాట వాళ్ళు. అక్కడ లేరు. ఇంకొద్దిగా ముందుకు వెళ్తే పెద్ద హాస్పిటల్, అంటే పెద్దగా ప్రైవేట్ హాస్పిటల్గా తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళేసరికి ఏమైందంటే చూపించామన్నమాట. ఇంకా అక్కడ బండి దిగితే ఇంక బ్లీడింగ్ ఆగడం లేదు, నరం కట్ అయిందని అర్థమవుతుంది నాకు. కానీ నేను ఎప్పుడు ఇట్లాంటి ఫేస్ చేయలేదన్నమాట. ప్రెగ్నెన్సీ రావడం, పిల్లలకి రావడం అది వేరు, కానీ ఇట్లా నాకు మామూలుగా ఇంట్లో నీళ్లు పడితేనే మా పిల్లలు పడతారు. ఇప్పుడు చూస్తుంటాం కదా సెల్లో కానీ ఎదురుగా కానీ, ఇంట్లో తుడిచిందే తుడుస్తా అంట, అందరికీ జాగ్రత్త చెప్తాంట. అట్లాంటి దానికి నాకు కట్టేసరికి నాకు దిక్కు తెలియలేదు. కిందికి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత బండి ఎప్పుడైతే దిగానో అప్పుడు అర్థమైందనమాట నాకు. ఆ బ్లడ్ చూసి నాకు ఏలు కట్ అయిపోయింది. ఇంకా నాకు అప్పుడు ఒక నిమిషంలో అన్నీ గుర్తొస్తున్నాయి నాకు. అవును, నేను ఇట్లా ఇంకా పిల్లలకి స్కూల్కి పంపించాలి కదా, అదే కాక మొన్న ఇల్లు కొనేకనిపోయినా కదా, అది క్యాన్సిల్ అయ్యి ప్లేస్ కొన్నాం. ఇంకొద్దిగా అమౌంట్ ఎక్కువైంది. మేము ఏమనుకున్నామంటే మా ఆయన టీ స్టాల్ కాబట్టి బంగారు షాపులకి వెళ్తాడు కాబట్టి ఇంకా మార్నింగ్ టైంలో మార్కెట్కి వెళ్ళైనా అమ్ముకొని రావచ్చు కదా, కొంచెం అమౌంట్ దానికి చేసుకోవచ్చు అనుకున్నాం. అది కాక ఇంటి రెంటు, డ్వాక్రా గ్రూప్ అన్నీ ఒక్కటేసారి వచ్చేసాయి అనమాట. ఫుల్ టెన్షన్ స్టార్ట్ అయింది నాకు. ఈ వేలు కట్టడం దానికంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏం గుర్తొస్తాయి అవే కదా, అవే గుర్తొస్తున్నాయి మైండ్లో, అవే రన్ అవుతున్నాయి. ఇంకా పిల్లల్ని పిలుచుకొచ్చే టైం అయింది. ఇంట్లో మాకు ఎవరు లేరు, నేను మా ఆయన అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకా అతను కూడా పాపము చిన్న అబ్బాయిని వేసుకున్నాడు. అతను కూడా సరిగ్గా నడవడం లేదనమాట. ఇంకా అక్కడికి పోయేసరికి డాక్టర్స్ వచ్చారు. అక్కడ డాక్టర్స్ వచ్చిన తర్వాత వేలు జూలేదు, ఫస్ట్ టీటీ ఇంజెక్షన్ వేసినారు. వెంటనే ఎక్స్రే రాపించేసరికి ఎక్స్రే అక్కడ తీపిచ్చామన్నమాట. మెట్టెలు అన్నీ తీశారు. క్రాస్ చేద్దామా, కాలు చక్కగా పెట్టు అన్నారు. ఆ భయంతోనో ఏమో కానీ మరి నేను అన్నిటికీ ఓకే ఫేస్ చేసేస్తాను. సరే ఏమైతే అది కానీలే, నాకు ఇవన్నీ రన్ అవుతున్నాయి కదా మైండ్లో. ఇంకా అవి చూసుకోవాలి ఇవి చూసుకోవాలి, టెన్షన్ స్టార్ట్ అయింది నాకు. ఇంకా మా ఆయన కూడా ఎంతో గట్టిగా ఉండే అతనికి కూడా కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి అనమాట.
సరే అని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎక్స్‌రే తీసిన తర్వాత ఊరికనే కాలుకి ఊరికేనే టించరేసి క్లీన్ చేసినారు. వేలు కూడా ఇట్లా ఇట్లా అన్నారు అంతేగాని ఏమి చేయలేదు వాళ్ళు. అట్లంతా క్లీన్ చేసేసి వెంటనే ఎక్స్‌రే చూసిన తర్వాత ఇంక అక్కడే కూర్చున్నాం. ఇంకా మా అబ్బాయికి సైకిల్ ఉందనమాట సెవెంత్ క్లాస్. ఎప్పుడు మా అబ్బాయి సైకిల్ ఉన్నా కూడా మా ఆయన బండిలో వస్తూ మా అబ్బాయిని ఫాలో అయితూ వచ్చాడనమాట. ఎందుకంటే వానికి సంతోషం కోసమని. అక్కడికొచ్చేసరికి మా ఆయన నన్ను వదిలిపెట్టేసి వెళ్ళాడు. పిలుచుకొనొచ్చాడు. ఇంట్లో వదిలిపెట్టేసి ఇంక ట్యూషన్ కూడా క్యాన్సిల్ అనుకున్నాము. మళ్ళీ మా అమ్మాయి వేరే వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ చేపించింది. యూకేజీ పాప. "అమ్మ రా అమ్మ" అనేసి. మా ఆయన చెప్పాడంట తగిలిందని. హాస్పిటల్‌కి వద్దని మా ఆయన పిలుచుకోరాలేదు. అక్కడ మళ్ళీ ఎక్స్‌రే తీసిన తర్వాత వాళ్ళేం చెప్పారో తెలుసా? నరం కట్ అయిపోయింది. నాకు అప్పటి వరకు టెన్షన్‌గానే ఉంది. కట్ అయిపోయింది. వెంటనే మీరు చెప్తే ఆపరేషన్ స్టార్ట్ చేస్తాము. దానికి 15,000 అవుతుంది. ఇంకా 2 డేస్ ఉండాలి అన్నారు. ఇంక వెంటనే మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేశామనమాట. ఫోన్ చేసేసరికి మా అమ్మ వాళ్ళు వస్తాము అన్నారు గానీ, ఎందుకోలే వద్దు రేపు రమ్మందాం అనుకున్నా. నేనైతే చెప్పేసా వచ్చేసేయి అని. ఇంక నా తమ్ముడు కూడా ఆ రోజు లేడనేసి మా అమ్మ వస్తాననింది. ఇంకా పెయిన్ తట్టుకోలేక అక్కడే ఉన్నాము. ఆపరేషన్ అయ్యేసరికి ఇంకా మేమెప్పుడు అట్లాంటివి చూడలేదు కాబట్టి మా ఆయన ఏమన్నాడంటే, సరే ఏదైనా ఓకే అనుకున్నాం. దెబ్బ తగిలించిన అతను వాళ్ళ ఆవిడకి కూడా కాల్ చేశాడు. వచ్చింది. ఆమె కూడా అన్నది, "ఏం కాదక్క టెన్షన్ పడొద్దు మేమున్నాము" అంటుంది. కానీ ఎవరున్నామన్న ఈ పెయిన్ మెయిన్ ఫస్ట్ నాకు మైండ్‌లోనే లేదసలు. ఈ వేలు విరిగిందనేది భయం ఉంది కానీ, దీని తర్వాత నేను ఎట్లా ఫేస్ చేసుకోవాలా? మా పిల్లలకి స్కూలుకి ఎట్లా? ఇప్పుడు ఈ అమౌంట్ మైండ్‌లో రన్ అవుతుంది. ఇంటి రెంట్ అవి గుర్తుకొస్తున్నాయి నాకి. నాకప్పుడు అనిపిచ్చింది, మిడిల్ క్లాస్‌లో కష్టాలు చాలా మందికుంటాయి. ఇంట్లో పెద్దవాళ్ళని వాళ్ళు ఉండాలి అని. తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇంకా నాకు తగిలిచ్చిన అన్న, మా ఆయన ఇద్దరు వేరే బండిలో వెళ్ళి ఇక్కడ పెద్ద డాక్టర్ ఉన్నారనమాట. అంటే అతనే ఇక్కడికొచ్చి ఆపరేషన్ చేసేది. అక్కడికి వెళ్ళిపోయి టోకెన్ మరి సెపరేట్ మళ్ళీ అక్కడ టోకెన్ తీసుకున్నారు. ఇక్కడ ఎక్స్‌రే అన్నీ అయిపోయినాయి. ఆ ఎక్స్‌రే తీసుకొని వెళ్ళి అక్కడ టోకెన్ తీసుకునేసరికి ఆ డాక్టర్ రేర్‌గా దొరుకుతారంట. నేనెప్పుడు ఇట్లా నరాలకి పోలేదండి. అతను చూసే వరకు నాకు టెన్షన్ అంటే టెన్షన్ కాదు. పిల్లలు ఒక సైడ్ ఇంట్లో ఉన్నారు. మా అమ్మ కదిరి నుంచి రావాలి గదా! అని ఒక టెన్షను. ఇంకా ఇక్కడ మా ఫ్రెండ్ ఉంటే వాళ్ళ తమ్ముడిని వాళ్ళందరిని పంపించారనమాట. ఒకవేళ వాళ్ళు చూపియమంటే మనం టెన్షన్ పడాలి. మనం గొడవ పెట్టుకోవాలి ఎందుకులే అని చెప్పేసి ఇంక అందరూ ఎళ్ళిపోయినారు. ఇంకా అక్కడ డాక్టర్ ఏమన్నాడంటే, చూసిన వెంటనే "ఏం కాలేదమ్మా. ఆ నరం అనేది కొంచెం క్రాక్ ఇచ్చింది. దీనికి స్టిచెస్ పడతాయి మూడో, నాలుగో" అన్నారు. అప్పుడు నాకు కొంచెం రిలీఫ్ అయిందనమాట. ఎందుకు రిలీఫ్ అయిందంటే, ఇంక నేను లెయ్యగలను, చేసుకోగలను. అంటే మెయిన్ నాకు మైండ్‌లో తగిలిన దెబ్బ కంటే, మా ఆయన ఒక్కడే చేసుకోవాలి కదా! అనే ప్రాబ్లమ్ ఎక్కువైపోయిందనమాట. ప్లేస్ కొన్నాం కదా! దానికి అమౌంట్ కావాలి కదా! అప్పు చేయకూడదనేది మా మైండ్‌లో రన్ అవుతుంది ఆల్రెడీ. ఉన్న గోల్డ్ అంతా పెట్టేసాం కదా! ఏం చేసేదిప్పుడు? అంటే మా ఆయనకి సపోర్ట్ నేను చేయలేను. మా ఆయనకి సపోర్టింగ్‌గా ఉంటే మా ఆయన ఏవైనా నేను చేసుకోగలడు అని ధైర్యం అనమాట. అందుకు అక్కడి నుంచి మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్‌కి రాసిచ్చారు. అంటే ఆ డాక్టర్ ఏమన్నారంటే, "సాయంత్రం 5 గంటలకు ఓపీ ఉంటది. కానీ నేను చెప్తాను వెళ్ళండి. రేపటికైతే నొప్పి తట్టుకోలేదు" అన్నారు. మళ్ళీ పదే పదే అడిగినామనమాట. "సార్ ఏమన్నా ప్రాబ్లమా? రాడేళ్ళన్నారు అది ఇది" అంటే, "వద్దులేమ్మా ఏం పర్లేదు. సెట్ అయిపోతుంది పోమ్మా. ఓ 15 డేస్, 20 డేస్ రెస్ట్ తీసుకోవాలి." వీళ్ళేం చెప్పారో తెలుసా? రాడేసిన తర్వాత 40 డేస్ ఉండాలి బెడ్ రెస్ట్ అన్నారు. నాకిప్పుడు 3 మంత్స్ టైం పెట్టుకొనొచ్చినాను. ఇప్పుడు ప్రతి ఒక్క సెకండ్ కూడా నాకు ఇంపార్టెంటే అన్నమాట. ఇంటి రెంట్ అన్నీ మైండ్‌లో రన్ అయితున్నాయి. చేతిలో ఒక్క రూపాయి లేదు. ఏం చేయాలి? మా ఆయన ధైర్యం చెప్తున్నాడు. ఏదైనా కానీలే చూద్దామనేసి. వాళ్ళు కూడా చూపిస్తామంటున్నారు. ఒకేసారి 15,000 అంటే ఎవరైనా ఆలోచిస్తారనేది నాకు కూడా తెలుసు. మనము వేరే వాళ్ళకి రూ. 100 పెట్టాలంటేనే ఇబ్బంది పడతాం. అట్లాంటి వాళ్ళు వేలు వేలు పెట్టాలంటే ఎంత ప్రాబ్లమ్ అవుతుందో అది అది కూడా నాకు తెలుసు. కాబట్టి నా విలువ నేను ఆలోచించుకుంటున్నా. మళ్ళా తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్‌కి పంపించారు. అక్కడికి సార్ చెప్పారనేసరికి వాళ్ళు క్లీన్ చేసి, అంతా చేసి మత్తు సూది ఇచ్చారు. ఫస్ట్ టైం నేను అంటే సిజరీన్ అవి చేసేటప్పుడు ఇంజెక్షన్ వేరు కానీ, ఈ ఇంజెక్షన్ ఫస్ట్ టైము నరం కట్ అయ్యేదొక్కటి ఆ నరానికే వేస్తారంట. నాకు తెలీదు. అడుక్కుంటున్నా సన్నగా వేయండిచ్చన. పాపం తగిలిచ్చిన అతను వాళ్ళ భార్య, వాళ్ళ అన్న అందరూ ప్రతి ఒక్కరు వచ్చారు కానీ పాపం చాలా సపోర్ట్ చేసినారు. మా ఆయనకి ఇంకా ఎంత గట్టిగా ఉన్నా నేను అరిచే అరుపులకి మా ఆయన కూడా చాలా భయపడి ఏడ్చేసాడు. మా అమ్మకి ఫోన్ చేశాడు. "వచ్చేసేయండి మీరు" అని చెప్పేసి అన్నాడు. నేనేమనుకున్నాను ఇంకా మత్తు సూదేసేసరికి నాకు జోమెక్కింది కదా కాలికి. ఓకే. నేను బాగున్నా. ఎవరొద్దు. ఎందుకు మన ప్రాబ్లమ్ ఇంకొకరికి చెప్పాలి? మా అమ్మ వస్తుంది కానీ భయపడుతుంది. ఇంట్లో పనులు చేయగలదు కానీ హోటల్‌కి పోవద్దు అంటుంది. హోటల్‌కి పోకపోతే మనకు జరగదు. అందుకనేసి మళ్ళీ స్టిచెస్ అయితే 3 ఏసారు. అప్పుడైతే పెయిన్ లేదు. మళ్ళీ ఇంటికొచ్చేసాను. మళ్ళీ సాయంత్రం కూడా వాళ్ళు అక్కడే వెయిట్ చేసి పాపం నాకు తగిలిచ్చిన వాళ్ళు అవన్నీ తీసి ఇచ్చి
డ్రెస్సింగ్ చేసుకోవడానికి కూడా అన్నీ తీసిచ్చి, "ఏం ప్రాబ్లమ్ లేదక్క" అని చెప్పి వాళ్ళు కూడా ఏదో ఇల్లు షిఫ్ట్ అవుతున్నారంట. అంత ఇబ్బందుల్లో కూడా వచ్చి చేశారు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మన టైం అనేది బాగలేనప్పుడు, మనం ఎంత కరెక్ట్‌గా ఉన్నా కూడా ఎదుటోళ్ళు కరెక్ట్‌గా ఉండాలని లేదు. అతని టైం బాగలేదో, మా టైం బాగలేదో కానీ, ఇప్పటికైతే సేఫ్‌గానే ఉన్నాను. ఇప్పుడు సేఫ్ అంటే కాళ్ళు నొప్పున్నా కూడా లేసి నా పని నేను చేసుకోగలుగుతున్నాను. అంటే ఇదెందుకు చెప్తున్నానంటే, మన మిడిల్ క్లాస్ లాంటి వాళ్ళకి డబ్బుతోనే కూడిన పని మనకన్నీ ప్రతి ఒక్కటి. మనకు సరిపోనోళ్ళంటారు, పడిపోయిందా, అయిపోయింది వీళ్ళ పరిస్థితి అని. కానీ అట్లాంటి వాళ్ళ ముందర నాకు తిరిగి లేచి నడవాలంటే చానా ఆశ అన్నమాట. నాకిప్పుడు కాలు చూపిస్తాను తర్వాత అది గూడా. కాలు కిందకి పెడుతుంటే కూడా పెయిన్ అంటే అలా ఇలా పెయిన్ కాదసలు. డ్రెస్సింగ్ చేయించుకోవడానికి వెళ్ళాలి. అక్కడికి వెళ్తున్నాను కానీ మళ్ళీ చూసాను ఒకసారి. ఇంతే కదా డ్రెస్సింగ్ అని నాతోనన్నారు. నేనే చేసుకున్నా డ్రెస్సింగ్ కూడా. ఇప్పటికైతే బాగున్నాను. "అక్క ఎందుకక్క వీడియోస్ పెట్టలేదు" అన్న వాళ్ళకి వీడియో చేసి పెడుతున్నా అండి. ఆ ప్లేస్ గురించి కూడా చెప్పక్క అన్నావు కదా! ఆ ప్లేస్ కూడా ఇల్లు అనేది చూసేకపోతే మాకు సెట్ కాలేదండి అది. అందుకనేసి మళ్ళీ పక్కన 4 సెంట్లు అవి ఎట్లో నాకు చదరాలో తెలీదు. 4 సెంట్లు తీసుకున్నాము. గోల్డ్ అంతా పెట్టేసిండేది సగం కట్టామండి. ఇంకా సగం అంటే ఇప్పుడు 2,00,000 వరకు తీసుకోవాలి కాబట్టి ఇబ్బందని చెప్పేసి ఆ టెన్షన్ నా మైండ్‌లో రన్ అయ్యి దానివల్ల ఈ పెయిన్ అనేది మర్చిపోయాననమాట నేను. నాకొకటి ఏమర్థమైందంటే మన అన్న వాళ్ళు మా అమ్మ కంపల్సరీ వస్తాను నేను వద్దన్నాను. ఎందుకంటే ఆమె కూడా వయసయింది. నా తమ్ముడు కూడా ఒక్కడే ఉన్నాడు. వాళ్ళందరూ వస్తే నాకు వాళ్ళని చూసి ఇంకా నాకు టెన్షన్ ఎక్కువైపోతుంది. మెయిను మా ఆయన ఒక్కడే కష్టపడుకోవాలి. అది కాక ఒకటో తేదీన దగ్గరొచ్చింది. ఊరికెళ్ళాం. అంతా పెట్టేసాం. చేతిలో ఒక్క రూపాయి లేదు. ఏం చేయాలని టెన్షన్ అనమాట. మా పిల్లలకి కూడా వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు. మా పిల్లలు, మా ఆయన అందరూ చేశారు గానీ, కానీ మనకనేది అంటే పెళ్లి కాకముందు మనం ఎలా ఉంటామో తెలియదు. పెళ్ళైన తర్వాత బాధ్యతలనేది మనకి ఏర్పడితే అది చాలా ఘోరంగుంటుంది. అందుకు నేనేం చెప్తున్నానంటే డ్రైవ్ చేసేటప్పుడు గానీ, వెనకల కూర్చున్నప్పుడు కానీ, కాళ్ళు కొంచెం దూరంగా పెట్టకుండా, మనకు తగ్గట్టుగా మన ఇదిలో పెట్టుకొని వస్తే బాగుంటుందని నేను చెప్తున్నా. నాకివేవి మైండ్‌లో రన్ అయితున్నాయి. అందుకే నాది తప్పుందేమో నేను అనుకుంటున్నాను. ఏది తప్పైనా సేఫ్‌గా అతనైతే అతను, ఆమె ఇద్దరు వచ్చి చూపించిపోయారు కాబట్టి, తర్వాత కూడా కాల్ చేసి అడిగారు. "ఎలా ఉందక్క? ఏమక్క? బాగా రెస్ట్ తీసుకో. నీళ్ళు తగలకూడదన్నారు." ఇంక పిల్లలకి అన్ని వాష్ చేయాలంటే ఎవరు? ఇంక మా అమ్మకి చెప్తే బాగలేదు అంటేనే మా అమ్మ వచ్చేస్తుంది. నా తమ్ముడు ఇక్కడ వంట చేసి పెట్టేవాళ్ళు లేరు. మా తమ్ముడికి ఇంకా పెళ్లి కాలేదు కదా! చేసి పెట్టేవాళ్ళు లేరని వద్దన్నాను. మాకు మైండ్‌లో రన్ అవుతున్నాయి. ఎట్లా ఏమని. కానీ ఇంక కొంచెం డల్‌గా ఉన్నానంటే మా ఆయన ఫీల్ అయిపోతున్నాడు. అయ్యో! వద్దు నేను ఇంక షాపుకి పోను. షాపుకి పోకపోతే మనవన్నీ ఇట్లా జరుగుతాయి. అందుకని గట్టిగా లేసి ఇంట్లో ఆడవాళ్ళకనేది ఏ దెబ్బని తగిలితే మగవాళ్ళకు తగిలిన పెద్ద ప్రాబ్లము. కానీ ఆడవాళ్ళకి తగిలితే ప్రతి ఒక్కదానికి ప్రాబ్లమే. కాబట్టి కొంచెం జాగ్రత్తగా బండిలో వెళ్ళేటప్పుడు సేఫ్‌గా కూర్చోండి. వెనకల మన పిల్లలు, మనకు ఫ్యామిలీ, మన వాళ్ళంతా ఉన్నారని కొద్దిగా ఆలోచించి జాగ్రత్తగా ఉండండి. నాకు తగిలినట్టుగా ఇంకొకరికి తగలకూడదు. అంటే చిన్న పొరపాటు అంతే అది. అంటే ఎదుట వాళ్ళకి తెలీదు కదా! మనకి ఏ ప్రాబ్లమ్‌లో ఉన్నాము అది అనేది. అతనిది తప్పు లేదు పాపము. అంటే కొంతమంది తగిలిచ్చి వెళ్ళిపోతారు. కానీ అతను వెళ్ళిపోలేదు కదా! చూపించినాడు. వాళ్ళ భార్య కూడా అట్లానే మాకు చాలా బాగా దగ్గరుండి చూపించి వెళ్ళింది. నేను ఆ టైంలో ఒక మాట అన్నా, "మా అమ్మని రమ్మనండి" అనేసరికి ఆమె "నేను మీ అమ్మనే అనుకో అక్క ఏం కాదు" అన్నాడు. ఆ అన్న కూడా అన్నాడు, "నువ్వు మా అక్కలాగా ఉన్నావక్క ఏడ్చొద్దక్క, ఏడ్చొద్దక్క" అని. కానీ నాకు ఈ నొప్పి కంటే మెయిన్ నా మైండ్‌లో ఏముందంటే ఈ స్టిచెస్ ఏసుకొని పోయిన తర్వాత నా పిల్లలకి ఎవరు వండి పెడతారు? మళ్ళీ మేము అప్పుల పాలైపోతామేమో, అప్పులు చేయాల్సొస్తుందేమో. నాకప్పంటే భయం. ఒకరింటి దగ్గరకొచ్చి అడుగుతారేమో పెద్ద టెన్షన్ నాకి. ఒక పూట పస్తైనా ఉంటా కానీ అప్పు చేయలేను. నాకు చానా అందుకనే మా ఆయన వద్దు అన్నా గోల్డ్ పెట్టేసింది నేను. ఎందుకు అప్పు చేయాలి ఒకరి దగ్గర? ఒక ఇల్లు అనేది ఉండాలని. కానీ మన సొంతూరు వదిలిపెట్టి దూరంగా వచ్చి బతికే వాళ్ళకి నేను ఒక మెసేజ్ ఇయ్యాలనుకుంటున్నానండి. మనం ఎన్నో ఆశలతో ఉండూరులో ఇల్లు కట్టుకోవాలా, ప్లేస్ తీసుకోవాలా, మర్యాదగా ఉండాలని బయట ఊరికొచ్చి గుంటూరులో చేయలేము ఇట్లాంటి పనులు. బయటకొచ్చి టీ అమ్ముతాము, చెత్తలో ఊడుస్తాము, ఏదో ఒకటి చేస్తారు. ప్రతి ఒక్కరి పని ఉంటుంది. దొంగతనము, చెడ్డ పని చేయకోకుండా ఏ పని చేసినా కరెక్టే నా దృష్టిలో. నాకిప్పుడు ఇట్లా తగిలిన తర్వాత తెలిసొచ్చింది నాకి. లైఫ్ అంటే ఇదా? బంధాలతో కూడింది ఇంత జరుగుతుందా? ఒక చిన్న దెబ్బ తగిలితే గానీ నాకు గుర్తు రాలేదు. మా ఆయన కానీ, నా పిల్లలు అందరూ గుర్తొచ్చారనమాట. ఇప్పుడు నేను ఒక్కదాన్ని ఒకరోజు పడుకున్నా అంటేనే ఇట్లా అంటే 15 రోజులు రెస్ట్ అంటే ఎలా? 15 రోజులు రెస్ట్ తీసుకుంటే నా పరిస్థితి ఏమి? నా పిల్లలకి స్నానం చేపియాలంటే ఎలా? అని చాలా టెన్షన్ పడినా. కానీ మా బంధువులే. అంటే మా రిలేషన్సే. మా చెడు కోరే వాళ్ళే. ఇలా ప్లేస్ కొన్నారు. ప్లేస్ కొన్న దానికే ఇలా అయింది. ప్లేస్ కొంటే ఏమైనా ప్లేస్ వచ్చి దొబ్బుతుందా నన్ను?
మీరు అనేటివి నాకు ఇంకో 1 మంత్ ఇంకా హోటల్ పెట్టారు. అయిపోయింది వాళ్ళ పరిస్థితి. ఎందుకు అయిపోతుంది? నాకు కాలు విరిగిందా? ఏమన్నా సచ్చుబడిపోయినానా? లేదు గదా! ప్రాణాలతో అయితే ఉన్నాను. నేనేమంటున్నానంటే, మన వాళ్ళకన్నా బయట వాళ్ళే చానా హెల్ప్‌ఫుల్‌గా ఉంటారు. నాకు తెలిసిన వాళ్ళే సామాన్లు కడిగిస్తా, చెత్త ఊడ్చిస్తా. ఇప్పుడు నేను షాప్ దగ్గర అవ్వని ఒక్కసారి చూపిస్తుంటా కదా! అవ్వ వచ్చింది. కడిగిస్తా, చేస్తానని. కానీ ఆమె కూడా ఏడుస్తుంది. అంటే బాగా యాక్టివ్‌గా ఉంటావు. ఎందుకింత డల్ అయిపోయినావు? నువ్వు ప్లేస్ కొన్నావు కానీ అప్పు వేరే వాళ్ళకేం లేదు. ఇంకా నీకు 3 నెలలుంది. ఏం భయపడొద్దు. అది ఆలోచించొద్దమ్మా. ఇంట్లో ఆడపిల్ల ఇట్లా ఆలోచిస్తే ఇట్లానే జరుగుతుంది. ఏం భయపడొద్దని ఆమె కూడా ఏడుస్తుంది. బయట వాళ్ళకున్న ప్రేమ మన ఇంట్లో వాళ్ళకుండదా? నేను ఎవరికైనా అంటే ఎవరికైనా పక్కన వాళ్ళు బాగా ప్రేమగా మాట్లాడతా. నా బంధువులకి, ఖచ్చితంగా నా బంధువులకే చెప్తున్నా. వాళ్ళు సస్తే మేము నీళ్ళు కొట్టుకొని సావాలా? మేము సస్తే వాళ్ళు నీళ్ళు కొట్టుకొని సావాలా? ఇంకొక నెల షాప్ పెట్టరు. భార్య పడిపోయింది. వాడు ఎట్లా కొంటాడో చూస్తా. పిల్లలకి ఎట్లా రెడీ చేస్తుందో, ఎట్లా వంట చేస్తుందో. అంటే ఒకటి ప్లస్ పాయింట్ ఏమంటే వాళ్ళన్న మాటల వల్లే నాకు రోషం వచ్చి నేను లేసి చేసుకుంటున్నా. సో, ఇట్లాంటి గాడిద మొహం ముండల్ని, ముండా కొడుకుల్ని దృష్టిలో పెట్టుకొని మనం వెళ్ళే దారిలో జాగ్రత్తగా వెళ్ళండి. ఏ చిన్నది కాబట్టి సరిపోయింది. ఇంకొంచెం ఏమైనా ఎక్కువగా జరిగితే రోడ్డున పడేది మన పిల్లలే. సో, రోడ్డు మీద వెళ్ళే అన్నలకు గానీ, అక్కలకు గానీ ప్రతి ఒక్కరికి ఏం చెప్తున్నా అంటే కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. చూసుకోండి. ఇప్పుడైతే నేను బాగున్నాను. ఇప్పుడేంటి కుట్లు ఏసిన మరుసటి రోజు నుంచి నేను హోటల్‌కెళ్ళా నేను. ఎందుకంటే నాకు మైండ్‌లో ఉంది. నేను ఇప్పుడు పడుకొనేస్తే వీళ్ళ కథ అయిపోయిందనుకుంటారు. ఎందుకు పడుకోవాలి నేను? నేను బాగున్నా కదా! నేను యాక్టివ్‌గానే ఉన్నాను. చాలామంది ఇన్‌స్టాగ్రామ్‌లో ఎందుకక్క మొహం వాసింది అంటే మెయిన్ ప్రాబ్లమ్ ఇదే. ఎందుకు వీడియో చేయలేదు? ఎందుకు డల్‌గా కనిపిస్తున్నావు? ఎందుకక్క ప్లేస్ గురించి చెప్తాను. ఇల్లెందుకు కొనలేదని చెప్పినావు? చూపిస్తా అన్నావంటే ఇల్లు కొనడానికి వెళ్ళాంగా సరిపోలేదది. ప్లేస్ కొన్నా. రిజిస్ట్రేషన్‌కి పోయినప్పుడు కంపల్సరీగా మేము గంగమ్మకి వెళ్తాము. రిజిస్ట్రేషన్ చేపించుకున్న తర్వాత నా ప్లేసు నేనింత కష్టాలు పడి ఫేస్ చేసి కొన్న ప్లేసు అని మీకి కంపల్సరీగా చూపిస్తా. ఎవరేమైనా అనుకోండి. నేనైతే అబద్ధాలు చెప్పను. ఎందుకు అబద్ధాలు చెప్పనంటే, ఇప్పుడు మీరు దూరంగా చూస్తున్నారు. మీకది అబద్ధమా, నిజమా తెలీదు. నా పక్కనుండే వాళ్ళకి తెలుస్తుంది కదా! నిజం ఎంత, అబద్ధం ఎంతని. నేనేం చేసినా నిజమే చెప్తా. అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అందుకే మీరు కూడా అంటారు, అక్క డేర్‌గా ఏదైనా నిజం నిజాయితీగా చెప్తావనేసి. అవును. నిజాయితీగా చెప్తాను కాబట్టి ఇవన్నీ చెప్తున్నా. సో, మీరు కూడా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. మన పిల్లల్ని, మన ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని వెళ్ళండి. ఈడ ఎవరిది తప్పు లేదు. ఇక్కడ మా ఆయనది తప్పు లేదు. నాది తప్పు అతనిది తప్పు లేదు. కానీ సడెన్‌గా జరిగింది. ఇది జరగడం వల్లే నాకు లైఫ్ అంటే ఏమి, చిన్నదాంతో తప్పు సరిపోయింది కాబట్టి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్లేస్ కొనడం వల్ల ఇట్లయింది అన్నారు. ఏది కాదు. నేను అన్ని చోట్ల అడిగా. ప్లేస్ వల్ల అయితే కాదు. నేను టెన్షన్స్ వల్ల. టెన్షన్స్ పడుకుంటూ ఎలా కట్టాలి, ఎలా చేయాలని టెన్షన్ వల్ల ఇలా అయిపోయింది అంతే. సో, నేనైతే హ్యాపీగున్నాను. మీరు కూడా మరోసారి చెప్తున్నాను. చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. ఇంట్లో ఆడవాళ్ళు పడిపోతే పిల్లలకి చేసి పెట్టే వాళ్ళు ఎవ్వరుండరు. ఎవ్వరుండరు. భర్త, పిల్లలు మీరే సర్దుకోవాలి. మెయిన్ నాకు ఈ పొద్దు పెయిన్ ఉన్నా కూడా ఎందుకు ఇప్పటికి నాకు తగిలి 2వ తేదీ తగిలిందండి. ఇప్పటికి 5 డేస్ ఏమైంది. కరెక్ట్‌గా సిక్స్త్ డే ఈరోజు. 15 డేస్ రెస్ట్ తీసుకోమన్నా కూడా నేను తీసుకోలేదు. ఎందుకు తీసుకోవాలి? మమ్మల్ని మా బంధువులు కొన్ని ఫ్యామిలీస్ అంటే నాతో మంచిగానే ఉంటారు మళ్ళీ. మళ్ళీ నా ఎదురుగొచ్చి మాట్లాడితే భయపడతారు. పక్కింటి వాళ్ళు గానీ, వీళ్ళు గానీ, "అక్క ఎట్లుంది? జాగ్రత్త నీళ్ళలో తడచొద్దు" అని చెప్తారు కానీ, అనుకునే వాళ్ళు యాక్టింగ్‌లు చేస్తారు. రాధా అంటే నాకు ప్రాణం. ఎందుకు ప్రాణం? ఏదైనా మీకు సమస్య వస్తే యూజ్ అయితుందని ప్రాణమా? ఇట్లాంటి దాంట్లో గుర్తుకు రారా మీకు? మీ దరిద్రపు మొహాలేసుకొని. అంటే మీరు చెడ్డ పనులు చేసుకుంటూ మీరు కొనే వస్తువుల కన్నా, నేను నిజాయితీగా కష్టపడుకొని నేను చేసుకుంటే మీకేమండి మంట? సో, ఇప్పుడు కూడా తెలిసింది నాకు. ఎవరు మన వాళ్ళు, ఎవరు మన వాళ్ళు కాదని ఇంకా బాగా క్లారిటీ వచ్చింది. సో, ఏం చెప్తున్నానంటే మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. మనం పడిపోతే ఇంట్లో భార్యాభర్తలు పడిపోతే పిల్లల్నంటూ చూసుకునేవాళ్ళకి ఎవరుండరు. మన అమ్మ, మన నాన్న కూడా మనల్ని ఇట్లనే పెంచింటారు. వాళ్ళది కూడా నాకు గుర్తొచ్చేసిందనమాట. వాళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి మనల్ని పెంచింటారు అనేది. సో, మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఇబ్బందులుంటాయి. నేను ఎమోషనల్‌గా అని కాదు కానీ, ఎందుకో మొన్న జరిగిన సిట్యుయేషన్. ఇది మీకు చెప్పుకోవడానికి కూడా టైం లేక నేను చెప్పలేదంతే. సో, నేనైతే హ్యాపీగున్నాను. మీరు కూడా హ్యాపీగా ఉండండి. సో, నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. చూడండి అయిపోయింది బాగున్నానా? పడి మీ మీద పోసి